తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. తేదీ 25 జూలై 2026 శనివారం ఉదయం 11 గంటలకు నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ విషయమై సోనం వాంగ్చుక్ ఆమరణ దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారతీయ స్వయం సేవకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎర్రోల శివయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బింగిరాములు, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఎన్ఎస్ డేవిడ్, రాష్ట్ర ఆర్గనైజర్ సెక్రటరీ సిహెచ్ దేవదానం, దళిత సేన రాష్ట్ర అధ్యక్షులు గంటా మల్లేష్, పేదల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకే సంపత్, రాష్ట్ర భీమ్ ఆర్మీ నాయకులు, వివిధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలియజేశారు. ఈరోజు మరి నీట్ పేపర్ లీకేజ్ విషయంలో మరి భారతదేశం నుండి విద్యార్థులందరూ మరి నిరసన కార్యక్రమము ధర్నాలు మరి చేస్తుంటే మరి ఇంతవరకు కూడా ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం కానీ మరి ప్రధానమంత్రి కానీ విద్యాశాఖ మంత్రి కానీ ఏ రకంగా స్పందించకపోవడం వల్ల మరి 25 రోజుల నుంచి కూడా మరి నిరాహార దీక్షలు కూడా మన సోనం సాంగ్సంగ్ గారు కూడా మరి నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. మరి విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటే మరి వారి మీద లాఠీచార్జ్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే ఎవరైతే తప్పు చేస్తారో తప్పు చేసిన వారి మీద వెంటనే చర్య తీసుకొని మరి అక్కడ సంబంధించినటువంటి మరి విద్యాశాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ మరి రాజీనామా చేయాలని మరి విద్యార్థులు డిమాండ్ చేస్తుంటే మరి రాజరికం కాదు, వాళ్ళ తాత ముత్తాత సంపాదించినట్టు సీటు కాదు, ప్రజలు ఎన్నుకుంటే మరి పదవి మీద కూర్చుంటారు. ప్రజలందరూ కూడా లక్షలాది మంది కోట్లాది మంది ప్రజలు నీకు సమర్థుని కావు, నువ్వు దిగుపమ్మని చెప్తుంటే మరి ఇంకా కూడా ఆ చీటను పట్టుకొని మరి అదే ప్రజల్లో కొనసాగడం అనేది నీకు సిగ్గుచేటుగానే అనిపించలేదేమో. మరి దేశ ప్రజలందరూ మరి విద్యార్థులందరూ కూడా ముక్త కంఠంతో నిన్ను మరి రాజీనామా చేయాలని కోరినప్పుడు మరి ప్రధానమంత్రి కూడా ఈ విషయంలో మరి ఖచ్చితంగా విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించి ఏదైతే విద్యార్థులు ఏ డిమాండ్లు అయితే పెట్టిండ్రు మరి చనిపోయిన విద్యార్థులకు మొత్తము వాళ్ళందరూ కూడా ₹1 కోటి చొప్పున వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. మరి ఎవరి మీద కేసులు పెడితే వాళ్ళందరూ కూడా కేసులు మరి విస్తరించుకోవాలని మరి వాళ్ళు కోరడం జరిగింది. కాబట్టి ఇవి వెంటనే తీసుకోవాలని మరి ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర మరి భీమ్ ఆర్మీ తర్వాత జిఎస్ఎస్ భారతీయ స్వయం సేవకు ఆధ్వర్యంలో మేమందరం కూడా వారికి పూర్తిగా మద్దతు ఇస్తూ ప్రభుత్వం చేస్తున్న చర్యలను పూర్తిగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ.